హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అమలాపురం నుంచి కాకినాడ వరకు జర్నీ చేస్తున్నాము. ఆల్రెడీ కాకినాడ నుంచి అమలాపురం జర్నీ అయితే చేశాము చాలా నెలల క్రితం. రోడ్డుకి ఒక సైడ్ అయితే చూపించాను. కాకినాడ నుంచి అమలాపురం వచ్చేటప్పుడు రోడ్డుకి అంతా ఒక సైడ్ అయితే చూశారు. ఇప్పుడు ఈ అమలాపురం నుంచి కాకినాడ వరకు రోడ్డుకి ఇంకొక సైడ్ ఉన్న వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. కాంప్లెక్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇది వ్యూ. చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా జర్నీస్ అయితే చేసాం మనం. ఇక్కడ చూసుకుంటే టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. బస్ టైమింగ్స్ అమలాపురం నుంచి స్టార్ట్ అయ్యే పల్లె వెలుగు బస్సెస్ అన్నీ కిందనివి, పైన ఎక్స్ప్రెస్. మనం కాకినాడ జర్నీ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ 4:45 నుంచి నైట్ 9:20 వరకు అయితే ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అయితే వెళ్తుంటుంది. అమలాపురం నుంచి రాజమహేంద్రవరం కూడా మార్నింగ్ 4:45కి, నైట్ 10. అలాగే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. మనం ఇంకా చేయాల్సింది అంటే పల్లెం ఒకటి చేయలేదు. రామచంద్రపురం, ముక్తేశ్వరం, వీరవల్లిపాలెం, యస్యానం, సామంతకూరు, గండేపూడి, గండి కొన్ని జర్నీస్ అయితే ఉన్నాయి. అమలాపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అంతే ఇది. ఆల్రెడీ ఒక కాకినాడ పల్లె వెలుగు ఉంది కానీ ఖాళీ లేదు. రూట్ నెంబర్ 502 ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద తెలుగు వెలుగు, పల్లె వెలుగు ఆగుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద నాన్ స్టాప్. ఆ పక్కనే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద విశాఖపట్నం మద్దిలపాలెం ఎక్స్ప్రెస్ అల్ట్రా లగ్జరీ. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అల్ట్రా పల్లె వెలుగు, అమలాపురం కాకినాడ 502 అంట రూట్ నెంబర్. అమలాపురం టు కాకినాడ 65 కిలోమీటర్లు. 90 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేశారు. 11:29కి టికెట్ అయితే ఇచ్చారు మనకి. కాకినాడ వెళ్ళబోతుకి 1:30 అలా అయితే అవుతుంది. 65 కిలోమీటర్లు 2 గంటల టైం అయితే పడుతుంది. కొంచెం ఇంటీరియర్లో జర్నీ అయితే ఉంటుంది. బస్సుల సిచ్యువేషన్ చూసుకుంటే ఇది సినిమా రోడ్ అమలాపురం, హై స్కూల్ రోడ్ అమలాపురం, ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క పేరు మాట. మసీద్ ఎదురుగుండా అమలాపురం. ఈ జర్నీలో నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటీ ఉంటుంది. కోనసీమ జిల్లా నుంచి కాకినాడ జిల్లా వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఇది అది మొత్తం అంతా ఈస్ట్ గోదావరి. అప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఇది కోనసీమ అయిపోయింది, అది కాకినాడ జిల్లా అయితే అయిపోయింది. మిగిలిందంతా ఈస్ట్ గోదావరిలో ఉండిపోయింది. చిన్నదేమీ కాదు అమలాపురం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే హెడ్ ఈ అమలాపురం సిటీ. మన సెకండ్ ఛానల్లో ఆంధ్రాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ బైక్ మీద అయితే కవర్ చేస్తున్నాము. బస్ వెళ్ళలేని రూట్స్, కొండలు, గుట్టలు, టెంపుల్స్ అండ్ హిస్టరీ ఉన్న ప్లేసెస్ అన్నీ మన సెకండ్ ఛానల్లో అయితే కవర్ చేస్తున్నాము. శ్రీధర్ ట్రావెలర్ ఆ ఛానల్ పేరు. ఈ ఛానల్లాగే అన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీ ఊర్ సైడు, ఎవరి ఊర్ సైడ్ అయినా బెస్ట్ ప్లేసెస్, మిస్టరీ ఉన్న ప్లేసెస్ ఏమన్నా ఉంటే మీకు తెలిసి నాకు చెప్పాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నాకు మెసేజ్ అయితే చేయండి. మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతాను. నేను డైరెక్ట్గా వెళ్ళి చూసేదానికన్నా మీకు తెలిసింది చెప్తే ఇంకా బెటర్గా నేను ఎక్స్ప్లోర్ చేయగలను ప్రతి ప్లేస్ని. ఇదైతే మర్చిపోకండి. మనం ఇప్పుడు మొత్తం అమలాపురం సిటీలోనే తిరుగుతున్నాము. ఇంకా సిటీ అన్నది అయిపోలేదు. కొంచెం ట్రాఫిక్ కష్టాలు అయితే తగ్గాయి. కొంచెం సిటీ బయటకు అయితే వచ్చాము కదా. మహిపాల వీధి దగ్గరలో ఉన్నాం. రెడ్ బ్రిడ్జ్, ఎర్ర వంతెన. కిమ్స్ హాస్పిటల్ లోపల కనపడుతున్న బిల్డింగ్స్ అన్నీ కిమ్స్. చాలా పెద్దది. అక్కడ కనబడుతున్న బిల్డింగ్ కూడా కిమ్సే. గోదావరి జిల్లాల అందం. ఎక్కడ చూసినా మొత్తం గ్రీన్ కలర్లోనే కనబడుతుంది గోదావరి జిల్లాలు అంటే. మామూలుగా ఉండదు మరి. చుట్టూరు కొబ్బరి చెట్లు, కొబ్బరి మధ్యలో వీల్ హౌసెస్. బట్నవిల్లి
ఆ హౌసెస్ కూడా నార్మల్ హౌసెస్ అయితే కాదు, ఇలాంటి బ్యూటిఫుల్ హౌసెస్. మనం జర్నీ చేస్తున్న రోడ్డు నేషనల్ హైవే 216, చెన్నై శ్రీకాకుళం. ఎక్కడ చూసినా కేరళ వైబే కనబడుతుంది. కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్ హౌసెస్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామిడికాయలు సీజన్ అయిపోయినా సరే ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా ఇటు సైడ్ వరి వెయ్యలేదు, పొలాలకి నీరు పట్టి ఉంచారు, కానీ ఇంకొక నెల తర్వాత మొత్తం అంతా చాలా బాగుంటుంది. అనాథవరం, గ్రామ సచివాలయం, అనాథవరం, ముమ్మిడివరం మండలం. మణుకోటివారిపాలెం, కట్రేని కోన రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ ఒక జంక్షన్ అయితే ఉంటుంది, మహిపాల చెరువు జంక్షన్. ఈ జంక్షన్ దగ్గర నుంచి రైట్కి డైవర్షన్ తీసుకుంటే కోనసీమలో బ్యూటిఫుల్ జర్నీస్ అయితే చేయొచ్చు మనం. ఇప్పుడు బస్సు ఆగుతుంది ఒక స్టాప్లో, ఇక్కడ అటు సైడ్ కనబడుతుంది కదా రూట్. ఆ రూట్లో వెళ్ళిపోతే పల్లంకురు, చేరయానం, యానం కూడా అటు సైడ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ జర్నీస్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పల్లంకురు జర్నీ అయితే చేసాము. ఇలాంటి మెయిన్ రూట్సే కాకుండా ఇంటీరియర్లో చాలా బెస్ట్ వ్యూస్ అయితే చూడొచ్చు. మన ఛానల్లో చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. లోపల చూసుకుంటే చాలా చెరువులు అయితే ఉన్నాయి, చేపల చెరువులు. గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించేవి కొబ్బరి తోటలు, అరటి తోటలు, వరి పొలాలు ఎక్కడన్నా కనబడితే చెరువులు, చేపలు, రొయ్యల చెరువులు చాలా ఎక్కువ కనబడుతుంటాయి గోదావరి జిల్లాల్లో. బొండాయి కోడు, కాకినాడ 46, మిమిడివరం. రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. ముమ్మిడివరం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముమ్మిడివరం, సివిల్ జస్టిస్ కోర్ట్ ముమ్మిడివరం అండ్ పోస్ట్ ఆఫీస్ ముమ్మిడివరం. ఇదైతే చాలా బాగుంది. తహసీల్దార్ వారి కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, అన్ని పక్కనే పోలీస్ స్టేషన్.
ఎక్స్పోర్ట్ కొబ్బరికాయలన్నీ పైకి ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి ఇక్కడ నుంచి. చిన్న కొత్త లంక. కొమ్మనాపల్లి. అమలాపురంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క తాటి చెట్టు అనేది కనిపించలేదు. అన్నీ పొడుగ్గా కొబ్బరి చెట్లు. చుట్టూరు కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్టు మధ్యలో కొబ్బరాకుల పాక. అన్నంపల్లి. నేషనల్ హైవే 216లో మనం ఇప్పుడు క్రాస్ చేయబోతున్న టోల్ ప్లాజా అన్నంపల్లి టోల్ ప్లాజా. బొర్రమొల్ల గోదావరి క్రాసింగ్. ఈ ఒడ్డున పడవలన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆ చివరిన ఒక బ్రిడ్జ్ కూడా కనబడుతుంది ఈ గోదావరి నది మీద. శ్రీ 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 మాణిక్యమ్మవారి ఆలయం బురుమొర్ల. మనం చూసిన ఆలయమే కాకుండా ఇంకా చాలా ఆలయాలు ఈ మురుమూరులో అయితే ఉన్నాయి. కొమరగిరి. ఈ నేషనల్ హైవే 216 చాలా ఖాళీగా ఉంది. నేను ఎప్పుడూ చూడలేదు ఎంత ఖాళీగా ఈ రోడ్డు ఉండడం. చాలా బాగుంది ఊరు. ఈ మెయిన్ రోడ్లో కాకుండా లోపల స్ట్రీట్లో హౌసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అవన్నీ. కొమరగిరి అనే బోర్డు చూసాం కదా అక్కడెక్కడో, అక్కడి నుంచి ఇదంతా కొమరగిరి. రోడ్డు పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరు కూడా కొమరగిరి. డిఫరెంట్ వైబు ఇదంతా. పాత ఇంజరం. పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం. గోదావరి నది. మనం ఇప్పుడు ఆంధ్రాను వదిలేసి పుదుచ్చేరి లోపలికి వెళ్ళిపోతాం. చాలా రకాల పక్షులు కూడా కనపడుతున్నాయి.
పుదుచ్చేరి లోపలికైతే వచ్చేసాము. యానం చాలా చేపలు చనిపోయాయి ఈ గోదావరి నదిలో. వెల్కమ్ టు యానం, స్వాగతం యానం. ద్రాక్షారామం 18, యానం లోపలికి వెళ్ళడానికి 1 కిలోమీటర్. ద్రాక్షారామం అటు స్ట్రైట్ విశాఖపట్నం, కాకినాడ. ఇప్పుడు డైవర్షన్ తీసుకొని యానం లోపలికి వెళ్ళిపోతున్నాం. నయరా పెట్రోల్ పంప్, పెట్రోల్ 104 రూపీస్. ఎదురుకుండా కనబడుతుంది యానం ఆర్టీసీ కాంప్లెక్స్. రామచంద్రాపురం లోకల్ బస్సెస్ ఇవి. టీఎస్ఆర్టీసీ బస్సులు ఇక్కడ తిరుగుతాయి ఉంటాయి. యానం లోకల్ బస్సులు ఉంటాయి, చాలా పొట్టిగా ఉంటాయి, భలే ఉంటాయి అన్నమాట. ఇంకొక గోదావరి క్రాసింగ్. పుదుచ్చేరిలోంచి ఆంధ్ర లోపలికి వెళ్ళిపోయాం. నీళ్ళపల్లి. ఇక్కడ ఉన్న షాపులు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. ఇక్కడ పెట్రోల్ పంపుల రేటు ఎక్కువ ఉంటుంది. మనమున్న ఈ జాజిపేట దగ్గర నుంచి కాకినాడ 28 కిలోమీటర్లు. శుంకటరేవు. ఈ శుంకటరేవు దాటిన తర్వాత ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం. తల్లరేవు ఊళ్ళ లోపలికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. తల్లరేవు డైవర్షన్ నేషనల్ హైవే 216ని వదిలేసి తల్లరేవు. కెనాల్స్ ఎక్కడికక్కడే కెనాల్స్. మండల ప్రజా పరిషత్ కార్యాలయం తాళ్ళరేవు. కనబడుతుంది కదా, ఇది నది, కోరింగా నది. కొద్దిసేపట్లో ఈ నదిని కూడా క్రాస్ చేస్తాం మనం, కోరింగా నదిని.
కోరింగా కోరింగా నది ఉంది కదా, అటు సైడ్ ఉంది కోరింగా నది. ఈ ఊరు కోరింగా. కోరింగా, కోరంగి రెండు రకాలుగా పిలుస్తారు ఈ ప్లేస్ని. బస్ మీద కోరంగి అని ఉంది, ఈ ఊరు బోర్డు మీద కోరింగా. మనం క్రాస్ చేస్తున్న ఈ నది పేరు తులబాగా. ప్రతి నదిలోని బోట్లు అయితే ఉన్నాయి. చొల్లంగి కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీకి రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. రైట్కి డైవర్షన్ తీసుకుంటే ఒక 1-2 కిలోమీటర్స్లో వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. కాకినాడ దగ్గరలో ఉన్నాము. వెదర్ అంతా చాలా డౌన్ అయితే అయిపోయింది. ఈవినింగ్ 5:30-6కి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు టైము 1:15 అవుతుంది. చొల్లంగి బస్ షెల్టర్. ఎక్కడికెక్కడ చొల్లంగి 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 అని కనబడుతుంది. గురజనాపల్లి ఇలాగా. కుమ్మేస్తుంది వర్షం. ఎక్కడ చూసినా వాటర్ 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 వాటర్. ఇక్కడ ఒక రివర్ క్రాసింగ్. చాలా బోట్స్ పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి ఇక్కడ. ఫుల్ ఫిషర్ మ్యాన్ వైబ్ ఇక్కడ. కాకినాడ నగరపాలక సంస్థ స్వాగతం. ప్రజెంట్ మనం కాకినాడ పరిధిలోకి ఎంటర్ అయిపోయాం. ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్. మల్లాడి సత్యలింగ నాయక చారిటీస్. అలా 2:35 తర్వాత కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చాము. 11 గంటలకు స్టార్ట్ అయ్యాం. 1:35కి రీచ్ అయ్యాం. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.